హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మనం చేస్తున్న బ్లాగ్ వచ్చేసేసి సంధ్య అండ్ బాలు వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం. ఆల్రెడీ నేను మన తనుష్ ఉపనయనం ఇంట్రడక్షన్లో చెప్పున్నాను కదా. తనుష్ ఉపనయనం మెయిన్ ఫంక్షన్, అలాగే బాలు వాళ్ళ గృహ ప్రవేశం కూడా ఉందని చెప్పాను కదా. సో ఈ రోజు వచ్చేసేసి సంధ్య అండ్ బాలు వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం అనమాట. ఆల్రెడీ నేనైతే సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను, ఇంటి లోపల ఉన్నామన్నమాట. మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, దానివల్ల ఇంటి దగ్గర ఇంట్రడక్షన్ చెప్పలేకపోయాను అనమాట. సో ఇప్పుడు బాలు అండ్ సంధ్య వాళ్ళ ఇంటి లోపలికి ఆల్రెడీ నేను వచ్చున్నాను కాబట్టి మీకు గృహప్రవేశం ఎలా జరుగుతుంది, పూజ ఎలా జరుగుతుంది, ఎవరెవరు వచ్చున్నారు అంతా కూడా ఈ బ్లాగ్లో చూపిస్తానైతే నేను. సో ఫంక్షన్స్ అయితే కనుక ఫంక్షన్స్ బ్లాగ్స్ అయితే ఈ బ్లాగ్తో లాస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇక్కడి నుంచి యాజ్ యూజువల్ మన డివోషనల్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి మీకు. చలో 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 పూజ చూసేద్దాం, ఆల్రెడీ లేట్ అయిపోతుంది. గృహప్రవేశానికైతే 9 నుంచి 10:30 వరకు ముహూర్తం అని చెప్పటం వల్ల పంతులు వాళ్ళు అందరూ కూడా బయట నిలబడి ఉన్నారండి. గృహప్రవేశం చేసేటప్పుడు తెలుసు కదా, ఎవ్వరు కూడా లోపల ఉండటానికి లేదు. సో అందరైతే ముహూర్తం కోసం ఎదురు చూస్తూ అందరూ బయట రెడీగా ఉన్నారనమాట. గుమ్మానికి పంతులు గారు అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారనమాట. అందరూ లోపలికి వెళ్ళడానికి ఆడపడుచులు, అలాగే వాళ్ళ పాప అంటే రాక ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లతోటి పాలు పొంగిస్తారు కాబట్టి, అండ్ పక్కన అక్క చెల్లెళ్ళు అయ్యే వరుస ఉన్న వాళ్ళందరూ కూడా చెంబుతో బిందెలతో నీళ్లు పట్టుకొని దేవుడి ఫోటోలన్నీ కూడా పట్టుకొని అందరైతే రెడీగా ఉన్నారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా సో ఇక్కడైతే లోపలికైతే వెళ్ళిపోయారండి. గృహప్రవేశం అయిపోయింది. నేను అటు నుంచి షార్ట్ తీయాలంటే అవ్వదు, ఎందుకంటే లోపల మనం ఎవ్వరు కూడా ఉండటానికి వీల్లేదు. సో ఆల్రెడీ లోపలికైతే వెళ్ళిపోయారనమాట చక్కగా. సో గుమ్మానికి ఇదంతా కూడా అటు ఇటు గజమాలలతోటి అందమైన అలంకారం అయితే చేశారు. అలాగే వచ్చేసేసి చూడండి ఇక్కడంతా ఎంత బాగున్నాయో లోటసులతోటి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చక్కగా తెల్లవారుజామునే సత్యనారాయణ స్వామి పూజ కోసమని అలంకారం మొత్తం కూడా చేయించేశారనమాట. గుమ్మం పూజ వచ్చేసి ఇక్కడ ఇదండి. మాకు కూడా మా ఇంట్లో కూడా మీరు గమనించి ఉంటారు, ఇక్కడ కంపల్సరీగా గుమ్మానికి ఆ బిళ్ళ ఒకటి ఉంటుంది అనమాట, అది పూజించి అది కొడతారనమాట ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వచ్చేసేసి హోమాలు అవన్నీ కూడా అర్లీ మార్నింగ్ అయిపోయినాయండి. యాక్చువల్గా కర్ణాటకలో ఏంటి అంటే హోమాలు, గణపతి హోమం కానివ్వండి, వాస్తు హోమం కానివ్వండి, లేకపోతే నవగ్రహ హోమం కానీ ముందు రోజు కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ ఖచ్చితంగా చేస్తారండి. అది ఎందుకు అంటే మనం తీసుకున్న ఇల్లు మనకి తెలిసి తెలియకుండా ఎటువంటి వాస్తు లోపం ఉన్నా, ఎటువంటి నవగ్రహ లోపం ఉన్నా కూడా మనం చేసే పూజలతో అది క్లియర్ అయిపోయి ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది. సో ఆ ఇంట్లోకి మనం గృహప్రవేశం చేస్తే మన జీవితం చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ముందు హోమాలు, అలాగే గణపతి పూజ, నవగ్రహ పూజ అంతా కూడా గృహప్రవేశానికి ముందే ఫినిష్ చేస్తారు. అందుకే ఇక్కడ హోమం అయితే అయిపోయింది, చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి వారిని ఎంత అందంగా అలంకరించారో చూడండి. మాకు బెంగళూరులో ఉన్న ప్లస్ పాయింట్ ఆల్రెడీ నేను చెప్పున్నాను, పూలండి. పూలకైతే ఏ లోటు ఉండదు, ఎందుకంటే ఏ దేవుళ్ళకైనా కూడా న్యాచురల్ పూలతో అలంకారం చేస్తే ఆ అందమే వేరుంటుంది. అసలు ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత చక్కగా అలంకారం చేశారో చూడండి. ఇదంతా కూడా చక్కగా స్వామివారికి అలంకారం అండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీ అందరికీ తెలిసిన విషయమే, మనం నూతన గృహం కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఏంటంటే 9 సార్లు కనుక మనము 1-2 సార్లు కాకుండా 9 సార్లు కనుక మనము మణిదీప వర్ణన చదివితే ఆ ఇంటికి ఎంతో శుభం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి స్వామివారి పూజ జరుగుతుంది. వాళ్ళ పాటికి వాళ్ళంటే బాలు, సంధ్య, రాఘ వాళ్ళ పాటికి వాళ్ళు చక్కగా స్వామివారి పూజ చేస్తూ ఉంటే, ఇక్కడ బాలు వాళ్ళ కజిన్స్, వాళ్ళ వైఫ్ అందరూ కూడా చక్కగా కూర్చొని 9 సార్లు మణిద్వీప వర్ణనని పఠిస్తూ ఉన్నారనమాట. ఇలా అయితే చాలా బాగుంటుందండి, ఎవ్వరూ చెప్పక్కర్లేదు, వాళ్ళ పాటికి వాళ్ళే చక్కగా కూర్చొని మణిద్వీప వర్ణన చదువుతున్నారు. అసలు ఎంత బాగుందంటే వినడానికి. మీరు కూడా ఎవరైనా సరే నూతన గృహం కట్టుకొని
గృహప్రవేశం చేస్తుంటే గనక ఎంతమంది అవసరం లేదండి, వందల మంది ఏం అవసరం లేదండి, ఎంతమంది ఉంటే అంతమంది చేత రిక్వెస్ట్ చేయించుకొని మణిద్వీప వర్ణన అయితే చదివించుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మహాగణపతికి అలాగే సత్యనారాయణ స్వామి వారికి అయితే మహా అభిషేకం అంటే చక్కగా పంచామృత అభిషేకం జరుగుతుందనమాట. బాలు పంచామృత అభిషేకం చేస్తూ ఉంటే సంధ్య బాలు చేయి పట్టుకుంది, అండ్ రాగా వచ్చి సంధ్య మీద చేయి వేసి చక్కగా స్వామివారికి అయితే అభిషేకం అయితే ఇప్పుడు జరుగుతూ ఉందనమాట. మా రాగాగాడు ఆల్రెడీ నీరసపడిపోయి నేను వీడియో తీస్తూ ఉంటే ఆంటీ నాకు నీరసంగా ఉంది నన్ను తీయొద్దు అని బతిలాడుకుంటున్నాడు. యాక్చువల్గా అయితే నేనేం వాడి కోసం తీయలేదు, క్యాజువల్గా తీస్తూ ఉన్నాను అంతే అనమాట. ఇక్కడైతే అలా అభిషేకం జరుగుతూ ఉందనమాట స్వామివారికి అయితే కనుక. చక్కగా హోమాలు గృహప్రవేశం అంతా కూడా ఆన్ టైంలో అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసేసి స్వామివారికి ఏంటంటే మన గజవస్త్రం వేస్తున్నారనమాట. మీ అందరికీ ఆల్రెడీ చెప్పున్నాను కదా, గజవస్త్రము మనం పసుపు గంధం అలాగే కుంకుమ బొట్టు పెట్టి గజవస్త్రం మనం స్వామివారికి వేస్తే ఏంటంటే మనం పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించిన దాంతో సమానం అవుతుందన్నమాట. గజవస్త్రం వేయటం వల్ల స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించినంత పుణ్యం అయితే మనకు వస్తుంది. అందుకని పంతులు గారు ఏంటంటే బాలు చేత గజవస్త్రాన్ని అయితే వేయిస్తూ ఉన్నారనమాట. సో ఎందుకంటే అటు ఇటు చాలా గ్యాప్ ఉంది కదా టేబుల్కి, ఒకవైపు పంతులు గారు వేస్తున్నారు, ఇంకొక వైపు ఏంటంటే బాలు చేత గజవస్త్రాన్ని చక్కగా సత్యనారాయణ స్వామి వారి పటానికి అలాగే అక్కడ పెట్టిన కలశానికి ఆల్మోస్ట్ 2-3 ఇక్కడ ఏంటంటే అండి లైక్ కలశాలు చాలా పెడతారనమాట. మరి ఇక్కడైతే కొంచెమే పెట్టారు. యూజువల్లీ 11 కలశాలు 9 కలశాలు 21 కలశాలు కూడా పెడతారనమాట. గజవస్త్రం అంతా వేసిన తర్వాత ఏంటంటే కలశ పూజ అయితే చేపిస్తున్నారనమాట. ఏదైనా కూడా అండి భర్త చేస్తూ ఉంటే భార్య ఆయన చెయ్యి పట్టుకుంటే ఇద్దరు కలిసి చేసినట్లే అవుతుంది. సో ఇద్దరు చెయ్యాలని రూల్ ఏం లేదండి, ఇద్దరు పూలు పోసేసేయాలి దేవుని మీద అయితే రూల్ ఏమీ లేదు. చక్కగా బాలు చేస్తూ ఉన్నాడనమాట. సంధ్య వెనకాల చేయి పట్టుకొని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి బాలు గణపతి అష్టోత్తరం చేస్తూ ఉంటే అండ్ సంధ్య వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి వచ్చేసి కుంకుమార్చన చేస్తూ ఉందండి. చూస్తున్నారు కదా, బాలు అక్కడ గణపతి పూజను నిర్వహిస్తున్నాడు. అదే సేమ్ టైంలో సైమల్టేనియస్గా అమ్మవారికి చక్కగా శ్రావణ మాసం కాబట్టి పంతులు గారు కుంకుమార్చన చేయమన్నారు అనమాట. సంధ్య అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటే బాలు చక్కగా ఇటు గణపతి పూజనైతే పూర్తి చేస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకటే పూజ చేయటం కన్నా కూడా ఎట్లాగూ మగవాళ్ళు గణపతికి ఆడవాళ్ళు అమ్మవారికి ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అండ్ అలాగ చెయ్యాలి కాబట్టి గణపతికి ముఖ్యంగా మగవాళ్ళు చేయటం అనేది సాంప్రదాయం కాబట్టి బాలు చేత గణపతికి పూజ చేస్తూ సంధ్యా తాత అమ్మవారికి చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పంతులు గారైతే ఆల్రెడీ కథని ప్రారంభించేశారు. పంతులు గారు ఏంటంటే చక్కగా కథను చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఏంటంటే ఆ కథ కన్నడలో ఉంటుంది కాబట్టి అంత మీకు అర్థం కాదు కాబట్టి, ముఖ్యంగా నా ఛానల్ ఎక్కువ తెలుగు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కన్నడలో ఉన్నది ఎక్కువ అర్థం కాదు కాబట్టి నేనైతే దాన్ని ఫ్రీగా రిలీజ్ చేయకుండా నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మొదటి కథ అయిపోయి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా అంటే మొదటి కథ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ రెండో కథ కూడా పూర్తయిపోయింది. నేనైతే 5 కథలు కంప్లీట్గా అయితే నేను షూట్ చేయలేదన్నమాట. మొదటి కథ మరియు రెండో కథ మాత్రమే నేను హారతిని అంటే ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టింది, రెండో కథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చింది మాత్రమే చూపించాను. తర్వాత ఇక్కడ వచ్చేసేసి తోరాలు కడుతూ ఉన్నారనమాట. ఏంటి అంటే యాక్చువల్గా అయితే మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. మనకైతే కనుక అంటే ఆంధ్ర వైపు అయితే కనుక సత్యనారాయణ స్వామి వారి పూజకి కూర్చోగానే మనకి భార్య చేత భర్తకి, భర్త చేత భార్యకి, అలాగే ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మనకి పూజకు ముందే తోరం కట్టిస్తారు. ఇక్కడైతే పూజ హోమాలు అన్నీ కంప్లీట్ అయ్యి పూర్తయిపోయి ఇప్పుడు వచ్చేసి స్వామివారికి లాస్ట్లో ఇంకా నైవేద్యము మహామంగళ హారతి అయిపోయిన తర్వాత ఇప్పుడు తోరాలు రెడీ చేశారనమాట. చూడండి ఇక్కడ ఆల్రెడీ నైవేద్యం కూడా ఉంది. అలాగే మనకు ఆంధ్రాలో అయితే కనుక సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం
పొడి ప్రసాదం ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. కానీ ఇక్కడ ఏంటంటే గోధుమ రవ్వతోటి చక్కగా మనకి రవ్వ కేసరి చేసినట్టు గోధుమ రవ్వతోటి చేస్తారనమాట. మనలాగా పొడి ప్రసాదం కర్ణాటకలో ఉండదు. అలాగే పొంగలి ఖచ్చితంగా పెడతారు. అంటే మనకు ఆంధ్రాలో ఏ కార్యక్రమమైన పొంగల్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ అలా ఏం లేదు. కానీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి పొంగల్ కూడా పెట్టారనమాట. అండ్ మహామంగళ హారతి ఆల్రెడీ స్వామివారికి ఇచ్చేసేసి బయట గుమ్మానికి ఇమ్మంటే బాలు, సంధ్య, రాగా వెళ్ళి గుమ్మానికి ఇచ్చేసి అక్కడి నుంచి దేవుడి గదిలో కూడా దేవుడికి హారతి ఇచ్చుకొని ఇక్కడ ఇంకా మహామంగళ హారతిని స్వామివారు అందరికీ చూపించి స్వామివారికి ఇస్తున్నారనమాట. పంతులు గారు స్వామివారికి, సత్యనారాయణ స్వామివారికి మహామంగళ హారతి అయితే పెద్ద హారతి, లాస్ట్ హారతి అని చెప్పి అందరికీ పిలిచి చూపిస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు చేతిలో పూలు, అక్షంతలు ఇస్తున్నారు. మనకైతే కనుక కథ ప్రారంభం అవ్వగానే చేతిలో ఇచ్చేస్తారు. 5 కథలు పూర్తయ్యే వరకు మన చేతిలో పెట్టుకొని 5 కథలు పూర్తయిన తర్వాత మనం వేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ అక్షంతలు, పూలు ఇచ్చి స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకొని అలాగే పంచామృతము, సత్యనారాయణ స్వామివారి ప్రసాదం తీసుకోమని అయితే పంతులు గారు చెప్పారనమాట. అది ఇక్కడ స్టైల్. అంటే వాళ్ళ ప్రాంతాలను బట్టి కొంత మార్పు అయితే జరుగుతూ ఉంటుంది. కానీ మొత్తానికి జరిగేది అది. కాకపోతే ముందుది వెనక, వెనకది ముందు. నేను చెప్పాను కదా, మనకి పూజ స్టార్టింగ్లో జరిగే తోరం కట్టే వ్యవహారం వచ్చి ఇక్కడ పూజంతా పూర్తయిపోయి మహామంగళహారతి ప్రసాదం కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు భార్య చేత భర్తకి, భర్త చేత భార్యకి వచ్చేసి తోరం కట్టిస్తున్నారు. అండ్ సంధ్య వచ్చి రాగాకు కూడా తోరం కడుతుందనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ సంధ్యాకి, బాలుకి, రాగాకి ఎర్రనీళ్ళు కూడా తీసేసామన్నమాట. అంటే దిష్టి కూడా తీసేసాము. శైలు పెద్దది కాబట్టి ఇటు సంధ్యాకి, బాలుకి ఎర్రనీళ్ళకి బొట్టు పెట్టిందనమాట. అండ్ ఇక్కడ ప్రభన్నయ్య, శైలు ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద కోడలు కాబట్టి పంతులు గారు కూర్చోపెట్టి చక్కగా ప్రభన్నయ్య చేతేమో శైలుకి, అలాగే శైలు చేత ప్రభన్నయ్యకి కూడా తోరం కట్టిస్తున్నారనమాట. ఇందాక చెప్పాను కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కట్టుతాము అని చెప్పేసేసి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ప్రభన్నయ్య వచ్చేసి శైలుకి, శైలు వచ్చేసి ప్రభన్నయ్యకి అయితే తోరం కట్టారనమాట, తోరం కట్టుకుంటున్నారనమాట. సో ఇది అయిపోయిన తరువాత ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే పెద్దవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కూడా తోరానికి కట్టుకోవడానికి కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ఆంటీ, అంకుల్ చేత కూడా తోరం కట్టిస్తున్నారనమాట. ఆంటీ, అంకుల్ కింద కూర్చోవాలంటే కష్టం కాబట్టి అందువల్ల ఏంటంటే ఆంటీకి, అంకుల్ని కుర్చీలోని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకళ్ళకొకళ్ళకి తోరం కట్టించేసి ఇప్పుడు కలశారాధన దగ్గర పెట్టిన, కలశాల దగ్గర పెట్టిన మొత్తం 5 కలశాలు పెట్టారు. 5 కలశాల దగ్గర పెట్టిన కొబ్బరికాయల్ని, అలాగే పూలని, జాకెట్టు ముక్కలని ముత్తైదులు అంటే సంధ్యాకి, అలాగే శైలుకి, అలాగే ఆంటీకి కూడా జాకెట్ ముక్కలు అవన్నీ ఇచ్చి తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన వస్త్రాలని ఇటు అంకుల్కి, అలాగే బాలుకి, ప్రభన్నయ్యకి కూడా ఇలా కప్పేసేసి అంటే వాళ్ళకి ఇచ్చారనమాట. ముత్తైదులకైతే మాత్రం అంటే ఆడవాళ్ళకు వచ్చేసేసి పూలు, జాకెట్ ముక్క, పండ్లు, కొబ్బరికాయ ఇస్తే మగవాళ్ళకు మాత్రం స్వామివారి దగ్గర పెట్టిన వస్త్రాన్ని పైన కప్పి పంతులు గారు పూలు కూడా వేసి చక్కగా ఇలా సత్కరించారనమాట. సత్కరించారు అన్నకన్నా కూడా ఆశీర్వదించారనమాట, చక్కగా ఆశీర్వదించారనమాట. అక్షంతలతోటి ఫుల్ కంప్లీట్ కుటుంబాన్ని చక్కగా పంతులు గారు ఆశీర్వదించారనమాట. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసేసి ఇప్పుడు సంధ్య కంటే ఇక్కడ ఉన్నది వచ్చేసి సంధ్య వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, సంధ్య వాళ్ళ అన్నయ్య, వదిన, ఈ పక్కన కోలుమోలు అంటే మంజుకి ట్విన్స్ అని అందరికీ తెలుసు కదండి. వాళ్ళు వచ్చేసేసి సంధ్యాకి, బాలుకి బట్టలు పెడుతున్నారనమాట. మీ అందరికీ తెలుసు కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మొదటిగా తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే మనము బట్టలు పెట్టించుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఉంటుందని, ఇది ప్రత్యూష అండి. ఇది కంప్లీట్ ప్రత్యూష ఫ్యామిలీ అనమాట. ప్రత్యూష, అన్నయ్య, వాళ్ళ 2 పిల్లలు అనమాట, మగపిల్లలు 2 అనమాట. అండ్ రాఘ వాళ్ళు. అండ్ వీళ్ళు వచ్చేసేసి ఆల్రెడీ నేను ప్రభు అన్నయ్య మన కిట్టు వ్లాగ్లో, తనుష్ ఉపనయనం వ్లాగ్లో కూడా చూపించున్నాను. అనిల్ అన్నయ్య గారు, అలాగే వాళ్ళ భార్య దీప్తి అనమాట. సో అందరు వచ్చేసేసి సంధ్యాకి, బాలుకి
బాలుకి వీళ్ళు కజిన్స్ అనమాట. అండ్ ఇక్కడ నేను గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఏంటంటే స్మిత వదిన షూట్ చేసిందనమాట. అలాగా అందరం పసుపు కుంకాలు అయితే లైన్గా పెడుతూ ఉన్నాం అనమాట. ఇక్కడంతా కూడా పసుపు కుంకాల కార్యక్రమము, అలా గిఫ్ట్లు ఇచ్చేదనమాట. ఇదంతా ప్రోగ్రామ్ ఇక్కడ ఇలా నడుస్తుంది. నేను బాలుకి కాళ్ళకు దండం పెట్టుకొని అక్షంతలు వేయించుకున్నాను. ఆ ఒక్క సీను తీయలేదనుకుంటాను, మరి స్మిత వదిన రాలేదు. ఇంకా వెంటనే అక్కడి నుంచి ఫోటోకి రండి నిలబడిండి అంటాం వల్ల ఏంటంటే మేము ఫోటోకి నిలబడ్డాము. అంటే ఈ లోపల మా ప్రియా మిస్ అయిందని చెప్పేసి సంధ్య గుర్తు చేసింది, ప్రియాని పిలవండి అంటూ ఉందనమాట. అది ప్రియాని కూడా పిలిచామండి. వీళ్ళు కూడా వచ్చేసి బాలుకి కజిన్సేనమాట. సో మ్యాక్సిమం బాలు వాళ్ళ కజిన్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెదనాన్న పెద్దమ్మ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ మీకు చెప్పాను కదా వేరే కంట్రీలో ఉంటున్నారు జర్మనీలో అని చెప్పి. స్మిత వదిన అండ్ శ్రీకాంత్ అన్నయ్య అనమాట, ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు. నేను మీకు చెప్పినట్టు మన శైలు వాళ్ళ అన్నయ్య వదిన అనమాట. వదిన వాళ్ళ పాప ఎక్కడ ఉంది, ఈ ప్లేస్కి రాలేదు, ఎక్కడ ఆడుకుంటూ హడావుడిగా ఉంది. అండ్ వచ్చేసేసి శైలు వాళ్ళ అమ్మగారు అనమాట. సో వీళ్ళు కూడా వచ్చేసి కొంచెం లేటుగా వచ్చారు, కానీ వచ్చి సంధ్యాని బాలుని ఆశీర్వదించి వెళ్ళారు. అండ్ ఇక్కడి నుంచి మనము భోజనాలకు వెళదాము. ఆల్రెడీ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఫస్ట్ బంతి త్వరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా ముందు కూర్చుండిపోయారనమాట. ఎందుకంటే శైలు వాళ్ళ కజిన్స్ అందరూ కూడా ఏలూరు, విజయవాడ నుంచి, పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 5 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఉపనయనానికి 2 రోజులు, ఒకరోజు ముందే వచ్చారు, ప్లస్ 2 రోజులు ఉపనయనం జరిగింది. ఆ తర్వాత శనివారం ఆదివారం వచ్చేసి మధ్యలో శనివారం ఆదివారం కూడా వచ్చింది. సోమవారం వచ్చేసి సంధ్య వాళ్ళ ఫంక్షన్ అయ్యింది కదండి. సో ఆల్మోస్ట్ 5 రోజుల నుంచి కంటిన్యూగా ఇక్కడ ఉండటం అయిపోయింది. ఈరోజు బయలుదేరాలనుకుంటున్నారనమాట. సాయంత్రం కొంతమంది, రేపు కొంతమంది బయలుదేరాలనుకునే వాళ్ళు గబగబా భోజనాలు ముగించుకొని ఇంకా బయలుదేరుతున్నారు. ఇదనమాట సంధ్య వాళ్ళ గృహ ప్రవేశం వ్లాగ్. ఫ్రెండ్స్, ఇది మన బ్లాగ్ ఈరోజు బాలు సంధ్య వాళ్ళ గృహ ప్రవేశం వ్లాగ్ ఇదనమాట. సో ఈ రోజుతోటి మనకి ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయండి కంప్లీట్గా. ఇంకా మనకు ఉందంటూ ఈ నెలలో గణేష ఉత్సవాలు మా అపార్ట్మెంట్లో, అంతకు మించి ఇంకేం లేదండి. బట్ శ్రావణ మాసం ఈ నెల మాత్రం బ్యాక్ టు బ్యాక్ అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా ఫంక్షన్స్, పూజలు, ఏదో ఒక గృహప్రవేశాలు, ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో ఐ థింక్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది కదా, చాలా బాగా జరిగింది కదండి గృహప్రవేశం. అండ్ అలంకారం కూడా చాలా బాగుంది కదా స్వామివారికి. బెంగళూరులో సత్యనారాయణ స్వామి పూజకి కానివ్వండి, ఏవైనా కానివ్వండి, పూజలకి అలంకారం అయితే చాలా బాగా చేస్తారు. ఎందుకంటే బెంగళూరు పూలకి పెట్టింది పేరు కాబట్టి చాలా చక్కగా అలంకారం అయితే చేస్తారనమాట. సో ఇది మన వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ని మర్చిపోవద్దు. అందరూ ఎంత బాగా కలిసిపోతూ ఎంత బాగున్నారో కదా. అందరూ సంధ్య బాలు వాళ్ళ చుట్టాలు అయినా కూడా నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లులా కలుపుకొని చక్కగా అందరూ బాగా కలిసిపోతారండి. సో అందుకే చాలా బాగుంటాయి ఏ ఫంక్షన్స్ అయినా కూడా వాళ్ళ వైపు నుంచి. సో మన వ్లాగ్ ఇదండి. మరి ఇంతటితో ఈ వ్లాగ్కి బాయ్ చెప్పేసేసి గణేశ ఉత్సవాల వ్లాగ్లో కలుద్దాము. సీ యూ మరి, బాయ్.